వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ సద్గురవే నమః. 22వ అధ్యాయము. మహారాజుల సమకాలీకులైన కవులు, భక్తులు. శ్రీకృష్ణుడు గోకులవాసుల క్షేమం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికనవ్రేలి గోటిపైన నిలిపినందుకు భక్తులు ఈనాటికి ఆయనను గిరిధారి అని కీర్తిస్తూ ఉన్నారు. దీని భావం ఏమంటే, నీవు ఆ విధంగా కొండను మోశావు, నన్ను ఉద్ధరించడం అనే విషయం నీకు బరువగునా అని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఇదే విధంగా అనేక మంది భక్తులు ఏకనాథ్ మహారాజ్ వారింట్లో కావడి భుజాన వేసుకొని రెండు వైపులా పెద్ద పెద్ద గుండిగలు నీటితో నింపినవి సునాయాసంగా మోస్తూ సేవలు చేశావే. మా జీవితాలలోని కష్టసుఖాలనే కావడిని మోయటం నీకు బరువు కాదులే అని శ్రీకృష్ణుణ్ణి కీర్తించారు. అనగా, మా జీవితాలనే నీకు అంకితం చేస్తున్నాము, మా భారమంతా నీదేనని అప్పగించారు. శ్రీ ఏకనాథునితో సమకాలికులైన వారు ఎవ్వరూ ఈ విషయమై సందేహించనే లేదు. కవులు, పండితులు, భావుకులైన భక్తులంతా ఆ మహారాజు గారిని ఆదర్శ భక్తుడిగా స్తుతించారు. భక్తుడి గుణకీర్తన భగవంతుని గుణకీర్తనయే. భక్తుణ్ణి సందేహిస్తే లేక అవమానిస్తే భగవంతుణ్ణి అవమానించినట్లే. అందుకే భక్తుడనగా భగవంతునితో అవిభక్తుడు అంటారు. మహాభక్తుడు, మహాకవి అయిన మహీపతి బాబాగారు రచించిన భక్త విజయం మరియు సంత లీలామృతం అనే 2 గ్రంథాలలోనూ శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి అనుభవాలను అందంగా పొందుపరిచి మనకు అందించారు. కేశవజీ అనే కవిగారు శ్రీ ఏకనాథుల చరిత్రను అద్భుతంగా వర్ణించారు. నీలోబారాయ్ అను భక్తవరేణ్యుడు తమ రచనను హారతి పాటల రూపంగా ఏకనాథులకు అంకితం చేశారు. అమృతరాయ్ అను మహాభక్తుడు శ్రీ ఏకనాథుల వారి భక్తి సంపన్నతను వర్ణిస్తూ అత్యంత సుందరమైన పద్యకావ్యం రాసినారు. అందులో వారి అభిప్రాయం ప్రకారం ఏకనాథుని భక్తి ప్రపూర్ణత భగవంతుని వైకుంఠంలో నిలువనీయలేదని రాశారు. వెంటనే భూమిపైకి దిగివచ్చి భక్తుణ్ణి దర్శించి సేవించి తన తపనను తీర్చుకునేటట్లు చేసింది ఆయన భక్తి. అటువంటి భక్తుడు భూమిపైన ఎక్కడైనా ఉంటే భగవంతుడు భూమిపైననే ఉండిపోగలడు. కానీ అందరూ ఏకనాథునితో సమానంగా భక్తిభావంతో భగవంతుణ్ణి కొలవగలరా? నభూతో నభవిష్యతి అని వర్ణించారు. శ్రీ రంగనాథ స్వామి అనువారు ఏకనాథుని గృహమే వైకుంఠమైనదని వర్ణించారు. వైకుంఠమనగా ఆనందధామము, ఇబ్బందులు కష్టాలనేవి ఉండవని అర్థం. ముక్తేశ్వర్ మహారాజ్ అనే భక్త కవీంద్రుడు శ్రీఖండ్యాఖ్యానం అనే పేరున 94 ఓవీలతో రాసిన గ్రంథంలో శ్రీ ఏకనాథుల వారి భక్తి ప్రభావమే కాక భగవంతుని వాత్సల్యతను గురించి అమోఘంగా వర్ణించబడినది. తనకా భక్తవరేణ్యుని సత్సంగం వినే అదృష్టం కలిగినందుకు ఆయన పొంగిపోయాడు. కానీ తానప్పుడు బాల్యావస్థలో ఉన్నందున తన పెద్దలతో పాటు వెళ్ళాడే కానీ సరిగా అర్థం చేసుకోలేకపోయినానని రాసుకున్నారు. అయినా ఆ మహారాజ్ గారి దర్శనం సాక్షాత్ భగవంతుని దర్శనంగా ఇప్పుడు భావిస్తున్నానని రాసుకున్నారు. తరువాత వారి గ్రంథాలను, రచనలను పఠించినప్పుడు వారి అనుగ్రహం తమకు లభించిందని ఉప్పొంగిపోయారు. శ్రీ ఏకనాథుల వారు స్వయంగా రాసిన రుక్మిణీ కళ్యాణం అనే గ్రంథంలో రుక్మిణీదేవి యొక్క భక్తి ప్రపత్తులను వర్ణిస్తూ వారు భగవంతుణ్ణి సంపూర్ణంగా నమ్మి సర్వస్య శరణాగతి చేసిన వారిని ఆయన కాపాడే విధానమును, వారి యందు చూపే ప్రేమను వర్ణించారు. అందులో ప్రహ్లాదుడు మహాభక్తుడై తనను సేవించగా అతని వంశీకులకు తానే రుణపడినట్లు అతని మనుమడైన బలిచక్రవర్తికి కోరకుండానే దర్శనం ఇచ్చాడు. బలిచక్రవర్తికి భక్తి లేకున్నా అతనిలోని నిష్ఠను దృఢీకరించి అతని సర్వస్వము దానముగా గ్రహించాడు. అలా గ్రహించి అతనిని పాతాళానికి పంపాడని అది శిక్షగా కొందరు ఊహిస్తారు. కానీ
శ్రీహరి బలిచక్రవర్తికి పాలుడుగా ఉంటానని వాగ్దానం చేసి ఈనాటికి నిభాయిస్తున్నాడు. అదేవిధంగా మా ముత్తాత భానుదాస్ గారు మా వంశాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా శ్రీ విఠలదేవునిదే అని అప్పగించి ఉన్నారు. శ్రీహరి తన భక్తుల వంశాలను ఉద్ధరించే విషయంలో ఎప్పుడూ అప్రమత్తుడే. భక్తులు ఆయన రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేరు. మనమిచ్చేది స్వల్పము, ఆయన మనకిచ్చేది అపారము. నా ఇంట ఆ పరమాత్మ గంధం సాది ఇస్తే నేను ఆయనకు పూజలో సమర్పించాను. ఆయన స్వయంగా నీళ్లు పూలు సమకూర్చితే నేను అర్చన చేశాను. నేనెంత అపరాధిని, ఎంత మూర్ఖులను! కాదు, ఆయన సంకల్పానికి తిరుగులేదు. నన్ను ఆ విధంగా మాటలతో మభ్యపెట్టి నా ఇంట్లో చేరి చేసిన సేవలకు విలువ ఎవరు కట్టగలరు అని రాశారు. అది చదువుచుంటే ప్రార్థనంటే ఏమిటో తెలియని మూర్ఖులకు కూడా కన్నుల వెంట అశ్రుధారలు కారుతుంటాయి. ఈ ప్రకారంగా దాదాపు 400 సంవత్సరాల నుండి ఎందరో భక్తాగ్రేసరులు శ్రీ ఏకనాథుల వారి భక్తిని, శ్రీహరి యొక్క భక్తి వాత్సల్యాన్ని గానం చేస్తూ తరిస్తున్నారు. ఉపాసకులు, సాధకులైన వారెందరో దర్శనాలు, నిదర్శనాలు పొందినారు. ఇందు మూలంగా తర్వాతి తరాల భక్తులంతా నిర్ణయించినదేమంటే మనం తలవాలి, పిలవాలి, అనగా స్మరించాలి. పలకటానికి భగవానుడు సిద్ధంగా ఉన్నాడు అని నొక్కి చెప్పారు. అలాంటి అనుభవాలను తాము పొందారు. భగవంతుని ఎలా చూడగలిగారు అని వారిని ప్రశ్నిస్తే, ఇప్పుడు మీరు జగత్తును ఎలా చూడగలుగుతున్నారో అలాగే అని సమాధానం చెప్పారు. జగత్తు పరమాత్మ స్వరూపమే. జగన్నాథుడు ఇందు అంతర్లీనంగా ఉన్నాడని తెలుసుకోమన్నారు. మహానుభావుడైన ఏకనాథుల వారికి ఎన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు ఎదురైనాయో మనకు ఈ చరిత్ర ద్వారా విశదమవుతున్నవి. బయట వారు ఆయనకెన్నో పరీక్షలు పెట్టారు. తన వారు కూడా ఆయన మార్గానికి ఎన్నో అడ్డంకులు కల్పించారు. కారణం, ఆ మహాత్ముడు సర్వజీవులలో పరమాత్మను చూడాలని బోధించడము, కులమత భేదమెంచక దీనుల కష్టాలలో పాలు పంచుకోవడమే ఆయన చేసిన నేరం. మహాత్ముల జీవితంలో అడుగడుగునా పరీక్షలు, ఆటంకాలు ఎదురవుతుంటాయని మనకు వారి చరిత్రల ద్వారా తెలుస్తున్న విషయమే. మామూలు వ్యక్తులైతే వారికి ఎదురయ్యే ఆటంకాలను తోటి వ్యక్తులే కల్పిస్తున్నారని భావించి బాధకు, దుఃఖానికి లోనవుతారు. కానీ మహాత్ముల భావనలో సర్వానికి భగవంతుడే అధికారి కావున కల్పించిన, తొలగించిన పరమాత్మయే కారకుడని భావిస్తారు. అందుచేత కొండంతగా వచ్చిన ఆపదలైన పెనుగాలికి మబ్బులు చెదిరిపోయిన చందముగా తొలగిపోగలవు. అప్పుడు మహాత్ముల ద్వారా ప్రకటమైన మహిమను జనులు కొనియాడినప్పటికీ ఆ మహిమంతా భగవంతునిదేనని తాము దేనిని అంటుకోకుండా నిరంజనులుగానే ఉండి తమ పని తాము చేసుకుపోతుంటారు. ఏకనాథ్ మహారాజ్ వారి సమక్షంలో భగవంతుడు ఎన్నో లీలలు చేసి చూపాడు. నమ్మిన వారు నమ్మగా, నమ్మని వారు ఎప్పటికీ శిలల వలె అలాగే నిలిచిపోయారు. మహారాజ్ సంతానం. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారికి ప్రథమంగా ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు గోదావరి అని పెట్టారు. తర్వాత 5 సంవత్సరాలకు ఒక పుత్రుడు, మరి 5 సంవత్సరాలకు ఒక పుత్రిక కలిగారు. పుత్రుని పేరు శ్రీహరి అనియు, రెండవ కుమార్తె పేరు గంగయ్యని పెట్టుకున్నారు. పెద్ద కుమార్తెను మంచి పండితుడైన చిత్తోపంత్ అనువానికిచ్చి వివాహం చేశారు. ఆమె 12 సంవత్సరాల వయస్సులోనే భర్త ఇంటికి కాపురానికి వెళ్ళింది. తనతో పాటుగా తమ్ముణ్ణి కూడా తీసుకొని వెళ్ళింది. శ్రీహరి తన బావగారి వద్ద వేదశాస్త్రములు నేర్చి తదుపరి కాశీకి పోయి గొప్ప పండితులను మెప్పించి విద్యావంతుడు, శీలవంతుడని, గుణవంతుడని మంచి పేరు సంపాదించాడు. ఇన్ని సుగుణాల ఖని అయిన బ్రాహ్మణునికి కాశీ పండితులే పిల్లనిచ్చి పెళ్లి జరిపించుతామన్నారు. ఏకనాథుల వారి అనుమతితో తల్లి గిరిజాబాయి, పెద్ద కూతురు గోదావరి, ఆమె భర్త కలిసి కాశీకి పోయి పెళ్లి జరిపించి అందరూ కలిసి తిరిగి వచ్చారు. చిన్న కుమార్తెను కర్ణాటక రాజ్యంలోని ఒక పండితునికిచ్చి వివాహం జరిపించారు. ఆమె అత్తవారు చాలా ధనవంతులు, నిష్ఠాగరిష్ఠులు. ఆ సమయంలో ఆమె అత్తగారికి శారీరక స్వస్థత లేనందున కాశీ అంత దూరం పంపడానికి నిరాకరించారు. ఏకనాథ్ మహారాజ్ వారు కూడా పెళ్లి బాధ్యతను పెద్ద అల్లునికే అప్పగించి పైఠన్లోనే ఉండిపోయినారు. శ్రీహరి పండిట్కు అనతి కాలంలోనే ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు రాఘవ. గిరిజాబాయి తన మనవడిని విడవకుండా వీపున ఎత్తుకొని మోసేది.
హరి పండిట్ తన పెద్ద బావగారితో పాటు సభలు సమావేశాలకు హాజరవుతూ ఎక్కువగా తండ్రి గారి భజనలు సత్సంగాలలో పాల్గొనడానికి ఇష్టపడేవాడు కాదు. ఏకనాథుల వారి రచనలు ప్రాకృత భాషలోనే ఉన్నాయి. వారి యొక్క గురువైన శ్రీ జనార్దన్ పంత్ గారి ఆజ్ఞను శిరసావహించి వారు రచనలు సత్సంగాలు చేశారు. పైఠన్ పండితులు ఎందరు నిరసించినా ఆయన లెక్క చేయలేదు. అన్ని వర్ణాల వారికి జ్ఞానం పంచబడాలి, కానీ అది బ్రాహ్మణులకే సొంతమన్న వాదాన్ని ఆయన ఒప్పుకోలేదు. పైఠన్ పట్నం అంతా ఒకప్పుడు జ్ఞానదేవ మహారాజ్ వారి మహిమను చవిచూచింది. గేదె చేత వేదగానం చేయించుట, పితృదేవతలను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చుట వంటి అద్భుతాలు కొంతకాలానికి కథలుగా మారి వారి మనసులకు దూరమైనాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములే స్వైర విహారం చేయ ప్రారంభించాయి. కులాహంకారము, విద్యాహంకారములే రాజ్యమేలుచున్నాయి. వాటినన్నింటి రూపుమాపే ప్రయత్నంతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ద్వారాను గురు జనార్దనుల ద్వారాను ఏకనాథ్ మహారాజ్ ఎంపిక చేయబడిన వారనే చెప్పాలి. మహారాజ్ కుటుంబం. శ్రీహరి పండిట్కు తండ్రి గారి ప్రవచనాలలోని యథార్థం మనసుకు పట్టలేదు. పాపులకు దైవ సన్నిధి ఎలా లభిస్తుంది? ఏ జీవుడైనా పరిశుద్ధుడు కావాలంటే పాపకర్మలన్నీ అనుభవించి క్షయం చేసుకుంటే మాత్రమే పునీతుడు కాగలడు. ఈ విధంగా పురాణాలు, ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. తన తండ్రి ఏకనాథులు కేవలం హరినామ సంకీర్తన ద్వారా సర్వులు భగవంతుని సన్నిధికి అర్హులే. చాతుర్వర్ణముల వారు భగవత్కృపకు పాత్రులు కావచ్చును. ఎంతటి పాపరాశినైనా కేవలం శ్రీహరి నామోచ్చారణతో సర్వ పాపాలు నివృత్తి చేయబడతాయంటే వెర్రిజనం నిజమేనని నమ్మి ఆయన చుట్టూ చేరుతున్నారు. వాళ్ళందరినీ భగవత్ స్వరూపులే అంటూ ఇంట్లోని వారందరితో వారికి వడ్డింపచేసి భోజనాలు పెట్టిస్తుంటే జనం ఆ భోజనాలకే ఆకర్షితులగుచున్నారు. ఈ పద్ధతి మంచిది కాదని ఊరిలోని బ్రాహ్మణులు, వేద పండితులు ఖండించినా మార్చుకోలేదు. ఊరిలోని వారందరికీ విరుద్ధంగా ప్రవర్తించి తండ్రి ఏమి కీర్తిని సంపాదించుకోగలడు అనే ఆలోచనలు కొడుకు మనసులో మొదలవసాగాయి. ఊరిలోని బ్రాహ్మణోత్తముల బోధలు ఆయన మస్తిష్కంలో తిష్టవేశాయి. ఏకనాథ్ మహారాజ్ వారికి పైఠన్ బ్రాహ్మణులు మొదటి నుండి పరీక్షలు పెడుతూనే ఉన్నారు. ఆయన అన్నింటినీ సహన శక్తితో నిభాయించుకుంటూ తన జీవితాన్ని గురు జనార్దనులు నిర్దేశించిన మార్గంలో నడిపిస్తూ గడుపుకుంటున్నారు. ఈసారి వ్యతిరేక బుద్ధిగల బ్రాహ్మణులు మరొక అస్త్రాన్ని ప్రయోగించే విధంగా ఆయన కొడుకుకే తండ్రి చేసేదంతా తప్పుడు పద్ధతి అని నూరిపోశారు. దానితో శ్రీహరి పండిట్ లోలోన కొన్ని రోజులు ఆలోచిస్తూ తండ్రిని ఎదిరించలేక అనుసరించలేక రెండు విధాల ఆలోచనలతో సతమతమైనాడు. తండ్రికి విముఖంగా ఇక్కడ ఉండే కంటే ఏదో ఒక ప్రదేశం తనకు అనుకూలమైనదిగా ఎంచుకొని స్వతంత్రంగా బ్రతకడం మంచిదని నిర్ణయించుకున్నాడు. అలాంటి నిర్ణయం వచ్చిన తర్వాత ఒక సందర్భంలో తల్లి గిరిజాబాయితో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించాడు. ఆ సాధ్వి ఒకటే మాట చెప్పింది, ఆ వ్యక్తికి నేను అంకితమైనాను. నీకు ఇష్టత లేదు. వారి పద్ధతులంటే నీ మార్గానికి మేమేమీ అడ్డురాము. నీ తండ్రి గారి బాటలోనే నేను నడుస్తాను, కానీ నిన్ను నడవమని నేను బలవంతం పెట్టను. నీ ఇష్టానికి నీ జీవితాన్ని పండించుకో అంటూ సలహా చెప్పింది. శ్రీహరి అయితే నేను మా మామగారి గ్రామం కాశీకి దగ్గరలో ఉన్నది కదా, అక్కడే నివాసం చేయాలని నిర్ణయించుకున్నాను. తండ్రి గారికి సమాధానపరిచే విధంగా నీవే చెప్పమ్మా అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. తర్వాత గిరిజాబాయి వీలు చూచుకొని భర్తతో తన కుమారుని అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని విశదీకరించింది. ఏకనాథ్ మహారాజ్ అంతా దైవేచ్ఛ. పెద్దవాడై కుటుంబీకుడైనాడు కదా, వారి వ్యక్తిగత విలువలుండుట సబబే కదా, దీనికి మన అభ్యంతరం ఎందుకు అంటూ ముక్తసరిగా సమాధానం ఇచ్చారు. హరి పండిట్కు అప్పటికే 3 కొడుకులు. పెద్దవాడు రాఘవ్, రెండవవాడు ప్రహ్లాద్, మూడవ పుత్రుడు ఘనశ్యామ్. రాఘవ్కు భగవద్భక్తి మెండు. చిన్ననాటి నుండి తాతగారితోనే చేయి పట్టుకుని తిరుగుచూ వారి పూజా భజనలలో పాల్గొంటూ వచ్చిరాని మాటల సమయం నుండే తాతగారి కీర్తనలను ఆలపిస్తూ అందరినీ మురిపించేవాడు. అతడి ఈ సమయంలో వేదాధ్యయనం కూడా చేస్తూ ఉన్నాడు.
అందుకని హరిపండిట్తో వెళ్లేందుకు ఇష్టపడలేదు. హరిపండిట్ పెద్దవానిని పైఠన్లోనే ఉంచుకోమని తండ్రికి చెప్పి భార్యను మిగిలిన 2 పుత్రులను తీసుకొని తన మామగారి గ్రామానికి పోయి గురుకులం నిర్వహిస్తూ తన జీవితాన్ని గడుపుచున్నాడు. మహారాజ్ వారి ప్రార్థనాశక్తి. కొంతకాలం గడిచింది. మహారాజ్ గారి పెద్ద కూతురు, అల్లుడు తమ 9 సంవత్సరాల కొడుకును తీసుకొని పైఠన్కు చేరి ఏకనాథ్ మహారాజ్ను దర్శించుకున్నారు. వారితో తమకు కలిగిన కష్టాన్ని ఈ విధంగా మొరపెట్టుకొన్నారు. తమ కొడుకు 9 సంవత్సరాలైనా మాటలు రాక మూగవాడిగా ఉండిపోయాడు. అతని గురించి తమరే భగవంతుణ్ణి ప్రార్థించండని విన్నవించుకున్నారు. ఏకనాథుల వారు అంతా విని, భగవంతునికి అసాధ్యమేమీ లేదు నాయన, ఆయననే అందరం కలిసి శరణాగతి వేడుకొందాం, ఇక్కడే కొంతకాలం ఉండండని ప్రతిరోజు సాయం సమయంలో భజన, సత్సంగము, సంకీర్తనలందు పాల్గొనమని బోధించారు. ఆ విధంగా సంకీర్తనలు మహారాజ్ వారితో రాఘవ్ పాడుచుండగా అల్లుడు, కూతురు పాడుచున్నారు. అదే సందర్భంలో కూతురు, కొడుకు కూడా గొంతు కలిపి సంకీర్తన చేయసాగాడు. అది చూచి అందరూ భగవన్నామం ఇంకా హెచ్చు స్థాయిలో చేయ ప్రారంభించారు. భూనభోంతరాళాలు ప్రతిధ్వనించే విధంగా ఆనాటి సంకీర్తన సాగింది. అందరూ ఆనందవార్తిలో ఓలలాడారు. భగవద్భజనలో ఇంత దివ్యశక్తి ఉన్నదని అక్కడ చేరిన వారందరికీ అరూఢమైంది. ఆ రోజు మొదలుకొని పెద్దల్లుడు మహారాజు వారి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి మెలిగినాడు. మహారాజు వారు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని, అంతా దైవకృపయని పలికారు. ఒకానొక సందర్భంలో మహారాజు వారికి ఇంతకన్నా గొప్ప పరీక్ష ఎదురైంది. మహాత్ములకు జీవితమంతా ప్రకృతి పరీక్ష నిర్వహిస్తూనే ఉంటుంది. సామాన్యుల జీవితం కర్మను అనుసరించి నడిచే జీవితం, నిష్కామ కర్మ యోగుల జీవితం భగవంతుని లీలల ద్వారా నడిచే జీవితంగా సాగిపోతుంది. భక్తుల ద్వారానే భగవంతుని కృప సర్వులకు ప్రసారం చేయబడుతుంది. భక్తులు మాత్రం భగవత్ కృపను ఆనందంగా ఆస్వాదిస్తూ నిర్లిప్తంగా నిశ్చలంగా ఉంటారు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 22వ అధ్యాయము సంపూర్ణం.